JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. నిండు అమ్మసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ఊరి గింజ వేసి సంప ఓలచ్చ గుమ్మడి ఊరి పోసి సంపుకోను ఓలచ్చ గుమ్మడి మోగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి. నిజంగా ఆ పాటలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే నిండు అమావాస్య నాడు ఒక ఆడపిల్ల పుట్టిందని తల్లి తీసుకెళ్ళి చెత్త కుప్పలో అలాగే బావిలో పడేయాలని పుట్ట దగ్గర పడేయాలనుకుంటే ఇక్కడ ప్రకృతి కానీ దేవుళ్ళు కానీ అడ్డం వచ్చి చంపొద్దు వాళ్ళ మార్పు రావడం కోసం ఈ పాట నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి మీకు అంగవైకల్యం ఉంది? చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది? చిన్న 5 సంవత్సరాలు ఉంటా మా కొడుకు కంటే జర కొద్దిగా చిన్న ఉంటా మా బాబు కంటే. పోలియో లేదు అప్పుడు. రెండు కాళ్ళు మాపడికి 2 కాళ్ళు పడిపోయినాయి. నడవడానికి వస్తలేదు. 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. 2 కాళ్ళు ఇక పని చేయడం లేదు. 4 సంవత్సరాలు. నెక్స్ట్ ఇంకేమైనా పాడతారా? యదగిరి నరసన్న రమ్మ నేను గుట్ట ఎక్కి మొక్కి పొమ్మ నేను యదగిరి నరసన్న రమ్మ నేనా గుట్ట ఎక్కి మొక్కి పొమ్మ నేనా గుట్ట ఎక్కి మొక్కి పొమ్మ నేనా. యాదాద్రి నరసింహస్వామి కోసం మీరు రాశారు ఈ పాట, సొంతంగా మీరే రాశారు? సొంతంగా నేనే కైగట్టి నేనే రాశాను. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. మట్టిలో మాణిక్యం అనేటువంటి మాటని చాలాసార్లు మనం వింటూ ఉంటాం. సరైనటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లేక, సరైన ప్రోత్సాహం లేక చాలామంది కనుమరుగవుతుంటారు. అలాంటి వ్యక్తే నరసింహులు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ తన గొంతుకుతో చాలామందిని అలరింపు చేస్తున్నటువంటి నరసింహులు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. ఒకసారి ఆయన పాటను విందాం, ఆయనలో ఉన్నటువంటి ఆ టాలెంట్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహులు. నమస్కారం సార్. ఒకసారి మీ పాటతో స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? సరే సార్. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి చెత్త గంపలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండి లేయబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల నడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క చేయకందో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బావిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బావిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు దాపి ఓలచ్చ గుమ్మడి చెల్లెదానమీయు మందు ఓలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు దాపి ఓలచ్చ గుమ్మడి చెల్లెదానమీయు మందు ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి పున్నమి దినము ఓలే ఓలచ్చ గుమ్మడి పుట్టకాడ పాడ వేస్తే ఓలచ్చ గుమ్మడి నాగన్న పడగ విప్పి ఓలచ్చ గుమ్మడి నాగన్న పడగ విప్పి ఓలచ్చ గుమ్మడి గొడగు పట్టిండమ్మో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ఆడదంతో అన్నమనిరి ఓలచ్చ గుమ్మడి మొగడితో పిల్లలనిరి ఓలచ్చ గుమ్మడి మోగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి మోగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి చెత్తల వాడయ్య బిడ్డు ఓలచ్చ గుమ్మడి బాయిలో వాడయ్య నమ్మో ఓలచ్చ గుమ్మడి ఊరి గింజ వేసి సంప ఓలచ్చ గుమ్మడి ఊరి పోసి సంపుకోను ఓలచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి. చాలా బాగా పాడారండి. గద్దర్ గారు రాసిన పాటలు మళ్ళీ మీరు తిరిగి ఆలపించారు.
నిజంగా ఆ పాటలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే నిండు అమావాస్య నాడు ఒక ఆడపిల్ల పుట్టిందని తల్లి తీసుకెళ్ళి చెత్త కుప్పలో అలాగే బావిలో పడేయాలని పుట్ట దగ్గర పడేయాలనుకుంటే ఇక్కడ ప్రకృతి కానీ దేవుళ్ళు కానీ అడ్డం వచ్చి చివరికి శునకం కానీ అడ్డం వచ్చి చంపొద్దు, మగవాడు చేసే తప్పేంటి, ఈమె చేసే తప్పేంటి, ఇద్దరు ఒకటే కదా మగ ఆడని చాలా అర్థం ఉంది అందులో. సో చివరికి తల్లి రియలైజ్ అయ్యి సమ్మక్కని సారక్కను ఝాన్సీ లక్ష్మీబాయిని చేస్తాను, నా బిడ్డని చంపను, ఆడబిడ్డని నేను ఏమాత్రం చంపను, వరిగింజ వేసి చంపను, ఉరి తీసి చంపను, బావిలో వేయను, చెత్త కుప్పలో వేయను, పుట్ట దగ్గర వేయను అంటూ రియలైజ్ అయింది ఈ పాటలో. చాలా అర్థం ఉంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టారు, ఆడపిల్ల పుట్టిందని భయంతో నామోషిగా ఈ బిడ్డను ఎలా చాకాలి, మగపిల్లవాడైతే చాలా సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది, మన వారసత్వం కొనసాగుతుంది, ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు. కానీ పాటలో మొత్తం అర్థం అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది. ఆడపిల్ల గొప్పతనం ఏంటో, నిజంగా ఆడపిల్లని ఎందుకు చంపాలనుకుంటున్నారో వాళ్ళలో మార్పు రావడం కోసం ఈ పాట నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా పాడతారా? మామిడి ఊసి మామిడి గాసేరా మాదనో నా వయారి, మామిడి ఊసి మామిడి గాసేరా మాదనో నా వయారి, మామిడి ఫలములెవరి పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పక్షులు తిని రచ్చనేలేరా మాదనో నా వయారి, జామగూసి జామగాసెరా మాదనో నా వయారి, జామగూసి జామగాసెరా మాదనో నా వయారి, జామ ఫలములెవరి పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పక్షులు తిని రచ్చనేలేరా మాదనో నా వయారి, రేగి ఫలములెవరి పాలయా మాదనో నా వయారి, రేగి ఫలములెవరి పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా వయారి, పక్షులు తిని రచ్చనేలేరా మాదనో నా వయారి. ఇది ప్రకృతి గురించి, పండ్ల తోటల గురించి, ఆ చెట్లు పక్షులకు ఏ విధంగా ఫలాలను ఇస్తున్నాయని దాని గురించి. అది కూడా జానపద గీతం. తెలంగాణలో ఎక్కువగా పాడే జానపద గీతం. మీరు సొంతంగా రాసినటువంటి పాట ఏదైనా ఉంది? సొంతంగా రాసిన పాట అంటే ఇక మన యాదగిరి నరసింహస్వామి గుట్ట పైన ఆ పాట ఉంది. యాదగిరి నరసన్నరమ్మ నేను గుట్ట ఎక్కి మొక్కి పొమ్మ నేను, యాదగిరి నరసన్నరమ్మ నేనా గుట్ట ఎక్కి మొక్కి పొమ్మ నేనా, గుట్ట ఎక్కి మొక్కి పొమ్మనేనా, బట్ట బత శుద్ధి చేయమనేనా, ఇళ్ళకి ముగ్గుగొట్టి రమ్మనేనా, బట్ట బత శుద్ధి చేయమనేనా, ఇళ్ళకి ముగ్గుగొట్టి రమ్మనేనా, యాదగిరి నరసన్న రమ్మనేనా, గుట్ట ఎక్కి మొక్కి పొమ్మనేనా, యాదగిరి నరసన్న రమ్మనేనా, గుట్ట ఎక్కి మొక్కి పొమ్మనేనా. యాదాద్రి నరసింహస్వామి కోసం మీరు రాశారు ఈ పాట, సొంతంగా మీరే రాశారు? సొంతంగా నేనే కైగట్టి నేనే రాసిన. ఎక్కడైనా వేదిక మీద ఎక్కడైనా పాడారా? వేదికల పైన అంటే కూడా ఎప్పుడు వాడలే. ఇక నా పరిస్థితుల వల్ల సార్, నా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఏంటి మీకు అంగవైకల్యం ఉంది? చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది? చిన్న 5 సంవత్సరాలు ఉంటా, మా కొడుకు కంటే జర కొద్దిగా చిన్నగా ఉంటా మా బాబు కంటే. అయితే కొత్తగా హాస్పిటల్ అప్పుడు పోలియో లేదు అప్పుడు. నా ఇయర్ కూడా 1992 నా ఇయర్. అయితే 2 ఫిరలకు 2 ఇంజక్షన్లు ఇచ్చేసిండ్రు చిన్నలకు. 2 కాళ్ళు మాపిడికి 2 కాళ్ళు పడిపోయినాయి అంతే, నడవనికి వస్తలేదు. ఇక 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. 2 కాళ్ళు ఇక పని చేయడం లేదు. 4 సంవత్సరాల వయసులో 4-5 సంవత్సరాలు ఉంటా అంతే. నాకు కొద్దిగా మతికుంది. ఆర్ఎంపీ డాక్టరు తొనికి తీసుకొని పోతే 2 ఇంజక్షన్ ఇచ్చిండు. 2 ఎక్దమ్ కాళ్ళు పడిపోతే ఏం చేసిండ్రు, ఇక మా వాళ్ళు ఇక చెట్ల మందులు ఆయుర్వేదిక్ అవి ఇవి ఉంటాయి కదా, ఆ చెట్లు ఈ చెట్లు తినాక ఈ లెఫ్ట్ ఒకటి పనిచేస్తుంది బాగుంది, ఈ రైట్ అయితే మొత్తం ఇక ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం రైట్ పనిచేయదు. అంటే పోలియో సమస్య లేదంటే వేరే ఒకటి ఇంజెక్షన్ వికటించింది, అది ఒకటి అది అనుకునికే లేదు. ఒకటి మేనరికం సార్, అంటే మాది మేనరికం వల్ల కూడా కొన్ని లోపాలు జరుగుతాయంట కదా. చెప్తున్నారు కదా ఇప్పుడు కొంత అంగవైకల్యం అనేది మేనరికం మేజర్ ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మా సో అలా చిన్నప్పటి నుంచి కూడా మీకు అంగవైకల్యం నడవలేదు, అంగవైకల్యం సార్ నాకు. ఇలా పాక్కుంటూనే. ఇక ఇదే జీవితం గిట్లే ఇక గడుపుతున్నా సార్ నేను. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th అయిపోయింది, ఇక ఫస్ట్ ఇయర్ వరకు, ఇక ఫస్ట్ ఇయర్లోనే ఆపేసిన. అప్పట్లో ఏమైందంటే ఈ ఎలక్షన్లో ఇక దాంట్లో వెళ్ళిపోయాను. సర్పంచ్గా పోటీ చేశాను. పోటీ చేశారా? సర్పంచ్గా పోటీ చేశాను. గెలిచారా? ఫస్ట్ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ కొత్తగా సీఎం అయినప్పుడే గెలిచారా? 22 ఓట్లతోనే ఓడిపోయినాం మేము. అబ్బా, ఖాళీ జస్ట్ 22. చిన్న మార్జిన్. ఇప్పుడు మీకు అంగవైకల్యం ఉంది, చిన్నప్పటి నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు, చదువుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డారు, కానీ సర్పంచ్గా పోటీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇక జనాలు అంతా ఇక జనాలు ఏకగ్రీవం అని చెప్పిండ్రు సార్ ఫస్ట్ మమ్మల్ని. అందరు రిసీవ్ చేసుకున్నారా? అంతా రిసీవ్ చేసుకున్నారంటే అప్పట్లో ఏమైందంటే మేము, నాకు తెలిసిన నేను పుట్టినప్పటి నుండే కాంగ్రెస్ మాది, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ మాది ప్రభుత్వం. అయితే ఇక మాకు మా లీడర్లు ఉంటారు కదా, ఇక వాళ్ళు స్థానిక లీడర్లు ఉంటారు, ఇక పార్టీ టీఆర్ఎస్లోకి వస్తే ఏకగ్రీవం నీవే సర్పంచ్ అని చెప్పిండ్రు. అయితే చెప్తే మా వాళ్ళు ఏం చేసిరంటే అట్లెట్లా అవుతుంది అని చెప్పి నువ్వు పోలేదు, ఇక వద్దని చెప్పేసి ఇక మన గుర్తు సింబల్ పార్టీ మీదనే మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్ గానే మీరు ఇక మద్దతుతోనే పోటీ చేసాం. ఇక సరే మీ స్వల్ప తేడాతో కూడా స్వల్ప ఓట్ల తేడాతోన ఓటమి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడైతే ఇక ఏదో చిన్నగా వ్యాపారం, వాటర్ బాటిల్స్ అమ్ముకుంటాం, ఇక మా జీవనం ఆధారం మేము గడుపుకుంటున్నాం. సో ఆ చిన్న వ్యాపారంతో జీవనాన్ని సాగిస్తారు, అదే జీవిస్తున్నాం. ఏ ఊరు మీది? మాది నారాయణపేట జిల్లా, మండల్ దామరిగిద్ద, గ్రామం మొగుల్మడక. పాడుతుంటారా ఎక్కడైనా? ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇక పిలిచినప్పుడు పిలుస్తుంటారా? ఎవరైనా పిలుస్తారు. భజన ఉందంటే ఇల్లోత్సవాలే కానీ, ఇక పెండ్లిళ్ళు అయినప్పుడు, కొత్తగా పెండ్లిళ్ళు చేసుకున్నప్పుడు రాత్రికి ఇక అన్నదానం పెట్టి ఇక భజన కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు వెళ్తుంటాము. ఎంత ఇస్తుంటారు అప్పుడు? ఏమైనా ఇస్తుంటారు? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. మామూలుగా వెళ్ళి పాడుతుంటారు? ఏం లేదు, మామూలుగా. అది మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ పాట మీద మీకు ఈయన అయితే భజన భక్తులు. ఓకే, ఇక ఈ మండలి అన్నట్లు అది భజన మండలి. నడిచే పరిస్థితి లేకపోయినా కూడా బండి తెచ్చి సో పాట పాడాలి అనే ఆ సంకల్పం మాత్రం, మీ పాటను వినిపించాలనేటువంటి ఆ కోరికను మాత్రం ఇంకా కూడా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. కళలో ఉన్నంత ఆనందం ఏ దాంట్లో లేదు కదా సార్. అంతే. సింగర్ అవ్వాలనుకున్నారా చిన్నప్పటి నుంచి? ఇక చిన్నప్పటి నుంచి సింగర్ అనేది ఏం లేదు సార్, ఏం లేదు. ఇక కొద్దిగా ప్రపంచం మన లోపల కూడా కళ ఉంది, కొద్దిగా పాడి చూపెడదాం. ఇక దేవుని దయ, ఆశీర్వాదం, నిజంగా ఆశీర్వాదం. అంటే దేవుడు కొన్ని ఇవ్వకపోయినా కూడా అదనంగా ఇంకొన్ని టాలెంట్ ప్రతిభ ఇస్తారు అన్నదానికి మీరు ఒక చక్కని ఉదాహరణ. మీకు 2 కాళ్ళు చచ్చిపడివి, 1 కాలు మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నా, మీరు పాక్కుంటూ జీవనం సాగిస్తున్నా కూడా, కానీ మీ గొంతును చూసారా? అది మాత్రం నిజంగా మట్టిలో మాణిక్యం అంటే మీలాంటి వాళ్ళని చూసే అంటారు. సో చాలామంది పొలం గట్ల మీద అలా అందరూ కూలి పనికి వెళ్ళే వాళ్ళ మధ్యలో, ఆరు బయట మహిళలు, ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలా ఫేమస్ అయిపోయారు ఈ మధ్య వాళ్ళందరూ కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడైనా పాడారా? చాలా మంది ఉన్నారు సార్. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా అకౌంట్ ఏమైనా ఉందా మీకు? ఏమి లేదు సార్, ఇంతవరకు 1 year అవుతుంది మేము కూడా ఇక్కడ వచ్చి నివసిస్తున్నాం అంతే, కానీ అంతే తప్ప ఈ బయటి ప్రపంచం నాకు అప్పుడు తెలియదు. ఇక మనంతకు మనమే బతకాలి అని చెప్పి రావడం జరిగింది. సొంతంగానే ఇంకెవరు సపోర్ట్ లేదు? ఎవరి సపోర్ట్ లేదు సార్. ఆ చిన్న వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇట్లే పాట వాడుతుంటే వాళ్ళు వీళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు ఉంది కాబట్టి ఆ కళను వదులుకోలేక, ఆ పాటని వదులుకోలేక, మరవలేక పడుతున్నారు. చూద్దాం, నిజంగా మీకు కూడా ఒక మంచి గుర్తింపు రావాలని, అలాగే ఎవరైనా కళాకారులను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీలాంటి వారికి కొంత చేయూతనివ్వాలని మేము కూడా, సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నిజంగా మీలాగా ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.